4వ తేదీన కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో వాహనాల దారి మళ్లింపుకు మార్గదర్శకాలు రూపొందించారు. ఇంజనీరింగ్ కళాశాల ముందు 216 జాతీయ రహదారిపై జూన్ 4న వాహనాల రాకపోకలకు అనుమతించేది లేదని బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. చీరాల నుంచి వచ్చే వాహనాలు పేరలి కాలువ వంతెన దాటిన తరువాత బాపట్ల బైపాస్ మీదుగా మార్కెట్ యార్డు వై జంక్షన్ నుంచి రేపల్లె వెళ్లాలన్నారు. గుంటూరు వెళ్లేవారు బాపట్ల పట్టణంలో చీల రోడ్డు కూడలి మీదుగా వెళ్లాలని సూచించారు. చీరాల ఒంగోలు వెళ్లాల్సిన పట్టణవాసులు సూర్యలంక రోడ్డులో వెళ్లి బాపట్ల బైపాస్ మార్గంలోకి వెళ్లాలని చెప్పారు. రేపల్లె నుంచి వచ్చే వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా నేరుగా బైపాస్ మీదుగా వెదుళ్లపల్లి నుంచి చీరాల ఒంగోలు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నుంచి చీరాల వెళ్లే వాహనాలు బాపట్ల పట్టణంలో చీలు రోడ్డు కూడలి నుంచి మార్కెట్ యార్డు వై జంక్షన్ కు వెళ్లి బైపాస్ మీదుగా చేరుకోవాలన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం వచ్చే అభ్యర్థులు ఏజెంట్లకు వేరువేరుగా వాహనాల పార్కింగ్ ప్రదేశాలు కేటాయిస్తున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. చీరాల పర్చూరు అద్దంకి నుంచి వచ్చే తెలుగుదేశం అభ్యర్థులు ఏజెంట్లు వాహనాలకు వెదుళ్లపల్లి బదురుల ఆశ్రమ పాఠశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఆ నియోజకవర్గాల నుంచి వచ్చే వైసీపీ అభ్యర్థులు ఏజెంట్లు స్వతంత్ర అభ్యర్థులు ఏజెంట్ల వాహనాలకు మహాత్మాజీపురం శివారున జాతీయ రహదారి బైపాస్ కలిసే వై జంక్షన్ సమీపంలోని ప్రైవేటు భూమిలో పార్కింగ్ కేటాయించామని పేర్కొన్నారు. రేపల్లె వేమూరు నుంచి వచ్చే అభ్యర్థులు ఏజెంట్ల వాహనాలకు ఇంజనీరింగ్ కళాశాల వెనుక బైపాస్ మార్గంలో సుబ్బారెడ్డిపాలెంలో పార్కింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం నుంచి 100 మీటర్ల వరకు వాహనాలను అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులు ఏజెంట్లు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు 100 మీటర్ల దూరం నుంచి నడిచి కళాశాల వద్దకు రావాలన్నారు. కళాశాల ప్రధాన ద్వారం గేటు వద్ద అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. సెల్ ఫోన్లను లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద డిపాజిట్ కేంద్రంలో సెల్ ఫోన్లు పెట్టాలన్నారు. బాపట్ల గ్రామీణ సర్కిల్ సీఏలు శ్రీహరి, హజరత్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.